గమ్మతి ముచ్చట్లు మస్తుగానే ఉన్నాయి. ఇలా మొదలు హెడ్లైన్ చూస్తే అవన్నీ చెప్పుకుందాము అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టూడెంట్లకు కారు వల్ల ఇమ్మతి చూస్తారట సర్కారు సంగతి. సంబంధం లేదన్నది సురేఖక్క, తగ్గుడే లేదంటుంది సుష్మితక్క. నిరసన బాట పట్టిండ్రు అక్కలు, ఇంకెన్నడిస్తారు కళ్యాణ లక్ష్మి చెక్కులు. పెంచబోతుర్రు మందు రేట్లు, తప్పేటట్టు లేవు తాగేటోళ్లకు పాటలు. చూస్తా అంటే పాలిటెక్నిక్ పోరలతోని పెద్ద పరేషానే వచ్చి వాడేటట్టుంది. పోర్రి సర్కార్కు మా డిమాండ్లు తీరుస్తారా లేదా అని జంగు లేపి అటు ఢిల్లీలో కాక్రోచ్ చేసినట్టు ఇటు జార్ఖండ్లో పేపర్ లీకేజ్ల మీద పోర్లంతా కొట్లాడిన దానికంటే గింత సుత తక్కువ కాకుండా లడాయి చేస్తుండ్రు. మరి చదువులే ఆగమైతున్నాయి అనుకుంటే ఎవ్వలైనా ఊకోరు కదా. మరి అలా ఏం నడిచిందంటే, రాదబ్బా రాదు, ఆయననే చెప్తున్నాడు కదా నాకు చదువు సంధ్య లేదని. మరి ఊకుకెడ్డిస్తారు ఎందుకు జనాలు? ఆయనకు చదువు వస్తుందా, లెటర్ రాయి వస్తుందా? అందరికి ఇదే మాట. ఇంజనీరింగ్ చదువుకునేటోళ్ళకు దరఖాస్తు కూడా నింపరాదన్నాడు కదా రేవంత్ సారు. అప్పటి సంధి తలుపుకుర్రు. మాకు లెటర్ రాయడం రాదంటారు కదా, మరి లెటర్ రాయడం రానోళ్ళమే ఇన్ని బిల్డింగ్స్ ఇన్ని టెక్నాలజీస్ తెచ్చినామా? సరే మీరన్నట్టు అందాం, అందరు ఇంజనీర్ స్టూడెంట్స్ మీ కళ్ళ మీద కూర్చుంటాం, అప్లికేషన్స్ రాస్తాం. మీరు రాస్తారా? తెలుగులో సబ్జెక్ట్ రాయండి సార్, మేము ఎక్కేవాడు తెలుగులో రాసి చూపేయండి. మాకు రాయనికి రాదు, ఏం రాదంటే ఆయనకు వస్తా ఫస్ట్ ఇంకా అడుగుతారా రేవంత్ రెడ్డికి. ఆయనకి ఏమైనా వస్తా? నేను కల్లో పుడితే నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ నాది, మా ఊరు పక్కనే ఆయనది. వస్తా ఏమైనా? చదవడానికే రాదు, ఇంగ్లీష్ మాట్లాడనికే రాదు. మా తమ్ముళ్ళు మాట్లాడతారు, 4th 5th క్లాస్ వాళ్ళు మాట్లాడతారు. చదవడానికే రాదు, ఏమి రాదు, మళ్ళా మాకు వచ్చి అది అంటుండు పెద్ద. మళ్ళా గదే తీసిర్రు. రేవంత్ సార్ సుత పాలిటెక్నిక్ చేసి BA చేసిండట కదా, మరి పాలిటెక్నిక్ మీద గంత ఖర్చు కట్టిండేందని నిలదీస్తుర్రు పిల్లగాళ్ళు. వారం సంద ఒక గోస కాదు పాపం. పోలీసోళ్ళు లాఠీలు కూడా పట్టబట్టే బగ్గనే కొట్లాడతారు. పసిపోరల్ని సైతం ఇడవకుండా పోలీసోళ్ళు కర్రలకు పని పెడితే కళ్ళ నీళ్లు తీస్తుర్రులా. పోలీసు లాఠీ చార్జ్ తోటి కొట్టి నన్ను కొట్టిన తర్వాత నేను నడుచుకుంటూ పోతున్నా, ఆటో కాలం మీకు ఎక్కి చేసారు. సార్కి పోయి చెప్తే సార్ ఆటో ఎక్కిందంటే అని అంటుంది. నేను చేయాలి చెప్పరు. నిన్న సుత ఇష్టం వచ్చినట్టు చేసిరు కదా, కుతికలు పట్టిండని అందరు తిట్టిరా. అగో RS ప్రవీణ్ సార్ కూడా గట్టిగానే గరం అయ్యిండు. ఆయన కూడా పోలీస్ కొలువు చేసిన ఆయననే కదా, ఆయనకు తెలియని రూల్స్ ఉంటాయా? గొంతు బట్టి పిల్లలను చంపే ప్రయత్నం చేసిన రఘుపతి రెడ్డిని అర్జెంటుగా సస్పెండ్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా. భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను, తుంగ బాలును, వీళ్ళందరినీ మరి పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలపడం కోసం పోరాటం చేస్తుంటే వాళ్ళను కూడా అరెస్ట్ చేయడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ గొంతుబాటుడు, పోరల మీద వీరంగం వేసుడు, ఒంటి మీద రక్తాలు గడ్డగట్టుడు అన్ని చూస్తూనే ఉన్నారు జనాలు. పొట్టు వైరల్ అవుతుండే. పెద్ద ఆఫీసర్లు కూడా ఎటు పోయి ఎటు వస్తుందో అనుకుంటారు కావచ్చు. గా కుతికబట్టిన పోలీస్ కాక మీద యాక్షన్ తీసుకున్నారా అంటే పెద్ద ఆఫీసర్ ఇట్లా చెప్పుకొచ్చిండు. ఆ ఘటనకు సంబంధించి కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. ఈ ఇన్సిడెంట్ని డీటెయిల్గా ఎంక్వైరీ చేయమని ఒక DSP స్థాయి అధికారిని నియమించడం జరిగింది. ఎంక్వైరీ రిపోర్ట్ తర్వాత చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం SHOని విధుల నుంచి దూరంగా ఉంచడం జరిగింది. సీఎం రేవంత్ సార్ కూడా మా పాలిటెక్నిక్ చేసే అంతగానో ఎదిగిండి అనుకొని మురిసిన పిల్లగాళ్ళు ఇప్పుడు పాలిటెక్నిక్ విలువ తెలియదా అంటుర్రు. మరి అన్ని రాష్ట్రాల్లో గెలిచినట్టు ఇక్కడ కూడా బడిపోరలే గెలుస్తారా, పోలీసు వాళ్ళ లాఠీలే గెలుస్తాయో చూడాలి. ఇప్పుడు ఎవరన్నా ఏదన్నా అడిగితే తప్పు సమాధానం చెప్పిండ్రు అనుకోండి, గిదేనా నీ చదువు? ఇంతకు నీకు చదువు చెప్పిన వాళ్ళు ఎవరు అని అంటారు. అట్లనే ఎవరన్నా ఏదైనా తప్పు చేసిండ్రు అనుకోండి, గిదేనా తరిక? మీ అమ్మానైనా గిట్లనే పెంచిండ్రా అని అంటూ ఉంటారు. గావన్నీ మాకు ఎరుకున్నాయే గాని ఇప్పుడు ఎవరు చేయబట్టి ఎవరికి మాట వచ్చిందో గా ముచ్చట చెప్పరాదు అని అంటుర్రా. చూడురి మీరే. నిన్న మంత్రి కొండా సురేఖ మేడం వల్ల బిడ్డ సుష్మితక్క సీదా సీఎం సార్కే సూట్ పెట్టింది కదా, గా ముచ్చట మీద ఏమంటావో చెప్పు అని సురేఖక్కకు నోటీసులు ఇచ్చిర్రట. అవో గా నోటీసుల మీద రిప్లై ఇచ్చింది సురేఖ మేడం. గదేంది నా బిడ్డ అన్న మాటలకు నన్నేం చెప్పమంటారు, నాకు నోటీసులు ఇస్తే నేనేం చెప్పాలి అంటుంది అక్క. ఆమె ఇష్టానికి ఆమె మాట్లాడినప్పుడు ఆమెనే అడుక్కోరి, నాకేం సంబంధం అని తెలిసి పడేసింది. నా పుట్టినరోజు నాడు లీడర్లు, అభిమానులు, కార్యకర్తలు అందరు కలిసి సంబరాలు జరుపుకున్నారు. అక్కడి పోయి సుష్మిత ఆవేశంలో మాట్లాడిన
మాటలకు నన్ను సమాధానం చెప్పమని ఎంతవరకు కరెస్ట్ అనబట్టే. అప్పట్లో కూడా సుస్మితక్క గిట్లనే రేవంత్ సార్ మీద గదిరించి మాట్లాడితే సురేఖ అక్కనే క్షమాపణ చెప్పింది కదా. మరి అందుకే ఈ తాప కూడా క్షమాపణ చెప్తుంది అనుకున్నారు కావచ్చు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కానీ నాకేం సంబంధం అని ఒక్క ముక్కలో తెలిసి పడేసే. అంటే వెనకపోంటే అక్కకు కూడా రేవంత్ సార్ మీద కోపం అట్లనే ఉంది అనుకుంటుర్రు. లేకుంటే చిన్నపిల్ల తెలిసి తెలియక మాట్లాడింది నేను నచ్చ చెప్తలే అని అనకపోవునా అంటుర్రు. బయట దేశం పోయిన కొడుకు ఎప్పుడు ఫోన్ చేస్తాడు, ఇంటికి ఎప్పుడు వస్తాడు అని అందరూ ఎదురు చూస్తూనే ఉంటారు. మనవడో మనవరాలు వస్తే 4 దినాలు ముచ్చట్లు పెట్టొచ్చు, మళ్ళీ పోయిందాకా మురుసుకుంటే ముద్దాడొచ్చు అని ఆశ పడుతూ ఉంటారు ఇంటికాడ ఉన్న పెద్ద మనుషులు. ఆగో గట్లనే తెలంగాణలో జనాలు కూడా ఒక్క ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారట. ఎందుకో ఎరికేనా? అగో అందరు ఆశతో ఊరికొచ్చిన వాళ్ళే. నాకు ఫోన్ వచ్చింది, ఇలా పైసలు వస్తాయి, పోయి చెక్కు తెచ్చుకున్నాడు, బ్యాంకులు వేసుకున్నాడు, పైసల కింద మార్చుకొని బాకీలు కట్టుడే బాకీ ఉన్నది అని మురుసుకుంటూ వచ్చిర్రట. ఎవరెవరికి ఎంతెంత బాకీ ఉన్నాం ముందుగా ఎవరికి ఇవ్వాలి అని కూడా లెక్కలేసిర్రట. కళ్యాణ లక్ష్మి చెక్ వస్తున్నది, పిల్లగాళ్ళకు బట్టలు ఏమన్నా తీసుకుందాం అని మురిసిర్రట. కానీ ఏముంది, ఎందుకు వచ్చిర్రు, మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు అని ఆఫీసర్లు అంటే బిక్కముఖం వేసిర్రు. పాపం ఇదేంది మీరే ఫోన్లు కొట్టిర్రు కదా అని కూకట్పల్లి తన సర్కార్ ఆఫీస్ ముంగట్నే ధర్నాకు దిగిర్రు. మీరు 2 years నుంచి అప్లై చేశారు కదా, ఎప్పుడు అడగలేదు? పాపంకి అక్కలకైతే పెళ్ళై 2 ఏళ్ళు అవుతుందట. అప్పుడు ఎప్పుడో లగ్గం చేసుకున్నాం, అప్పుడే దరఖాస్తు చేసుకున్నాం. నిన్నయాల కోర్టులో స్టే పడితే దాంతో మాకేం పని అంటుర్రు. మా పైసలు మాకు ఇవ్వకుంటూ ఊకునేది లేదని గట్టిగానే గరం అవుతుర్రు. చేస్తే 460 చెక్కులు వచ్చాయండి, కానీ జే వచ్చింది కదండి, అందుకే ఇవ్వదలుచుకోలేదు. మ్యారేజ్ ఎన్ని రోజులు అవుతుంది? నాకు 1.5 year అండి. ఇప్పుడు ఇంకా 2 years 3 years వాళ్ళు కూడా ఉన్నారండి. చిన్న సీఎం బట్టిసారేమో గట్ల ఏం కాదు 2-3 నెలలు ఇస్తాం అంటుండు. వీళ్ళేమో 2 ఏళ్ల కింద లగ్గమైంది, మాకు పిల్లలు పుట్టి బడికి తోలాలని కూడా చూస్తున్నాం, ఇంకా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వకుంటే ఎట్లా అని నారాజు అవుతుర్రు. మరి సార్ ఏమంటుండో వీళ్ళేమంటుర్రో వాళ్ళ కాళ్ళకే తెలియాలి. ఇక పట్నంలో అప్పుడప్పుడు ఎగ్జిబిషన్లు నడుస్తూ ఉంటాయి. ఓ పారి తోపు కవులు రాసిన పుస్తకాలన్నిటిని ఒక్కతాన వేరుస్తారు. దేశమంతటి కాంచి చిత్రకారులు గీసిన అద్భుతాలను ప్రదర్శిస్తూ ఉంటారు. అట్లనే చేనేత బట్టలు, చేత్తో తయారు చేసిన బొమ్మలు, అన్ని రాష్ట్రాల వంటకాలు సుత రుచి చూపెడతానికి ఎగ్జిబిషన్లు పెడుతూ ఉంటారు. అట్లనే ఇవాళ సుత ఓ ఎగ్జిబిషన్ పెట్టిర్రులా. మరి ఆడ ఏమేమి ఉన్నాయో అరుసుకోవాలి కదా. చలో హైటెక్. పట్నం హైటెక్స్ లో 9వ హిమ్టెక్స్ ఎగ్జిబిషన్ బొంబాటుగా చాలా అయిందుల్లా. ఇయాల్టికించి 4 రోజులు సాగబోతుంది జాతర. అట్లని బొమ్మలు, వంటలు, బట్టలు దొరకాయిల్లో. ఇంటర్నేషనల్ మిషన్ టూల్స్, ఇంజనీరింగ్, రోబోటిక్స్, ఆటోమేషన్ తో పాటు స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలకు లింక్ ఉంటది అన్నట్టు. దేశమంతటి నుంచి ఏం తక్కువ 300 కంపెనీలు వచ్చినాయి ఎగ్జిబిషన్ కు. ఇక వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు వాళ్ళ కంపెనీ పంతనం, వాళ్ళ ఇస్రాల పంతనం చెప్పు నడిచింది. మొదటి రోజు చాలా మందే వచ్చారు. ఇక ఎప్పటికప్పుడు మనం వెదర్ టీవీలో చూపెడుతున్నాం కూడా. ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ ఇట్లా చాలా రాష్ట్రాల నుంచి బొచ్చడి కంపెనీలు వచ్చినాయి. ఎగ్జిబిటర్లు, కంపెనీ ప్రతినిధులు, కొత్త మిషన్లు, సిఎంసి టూల్స్, ఆటోమేషన్, రోబోలు ప్రదర్శించే ఇంజనీర్లతో పాటు ఈవోలు అందరు గదిలో వచ్చిర్రు. వ్యాపారాలు చేస్తోళ్ళు, వాళ్ళ ఫ్యాక్టరీల కోసం కొత్త టెక్నాలజీ కొనడానికి వచ్చే ఇండస్ట్రీల ఓనర్లు సీతం వచ్చిర్రు. ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్లు, రీసెర్చ్ చేసేటోళ్ళు, కొత్త ప్రొడక్షన్ టెక్నాలజీ నేర్చుకుంటానికి వచ్చేటోళ్ళు ఇట్లా మంచిగానే వచ్చిర్రు. ఎన్నని చెప్తాం గానీ స్టాళ్ల పంట తిరుక్కుంటూ అన్ని కలిపి మీరే చూడుర్రిగా. మా బరాబరి ముచ్చట పట్టుకొచ్చిండు. ఇందాం పాండ్రి. సాయంత్రం న్యూస్ में आपका करंट शॉक स्वागत है दोस्तों. ఎటు పోతుంది మా లోకం అర్థమైతే లేదు అసలు. ఢిల్లీలో ఒక ఇన్సిడెంట్ అయింది. ఆమె పోలీసులో కంప్లైంట్ ఇచ్చింది, సార్ మా ఆయన ఇట్లా చచ్చిపోయింది, ఎవరో కొట్టి చంపిరు, మా ఇంట్లో దొంగలు పడ్డారు అని. తీరా ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసింది ఏం తెలుసా, ఈమెనే ఆయన చంపింది. ఎట్లా అనుకుంటున్నావు, ఆయన కట్టేసి కట్టెలతో కొట్టి ప్రైవేట్ పార్ట్స్ కి కరెంట్ షాక్ ఇచ్చి చంపిందట. ఒరే ఏం జరుగుతుంది మా మస్లీడ. ఆమె 45 years, వాళ్ళ హస్బెండ్ 55 years, 3 to 20 years. నేను మీ ఏజ్ లో సగం అంటే పర్లేదు పోయి, నువ్వు సగమే కావచ్చు, నేను మొత్తం ప్రేమిస్తాను. ప్రేమించింది, కరెంట్ షాక్ ఇచ్చి చంపింది. లోతట్టు ప్రాంతాల నుంచి వెళ్ళబోయాం, మతలబ్ కూర్చుంది.
అన్నలు గీ ముచ్చట పథకము మీకోసమేనే జర్రంతా మనసు నిమ్మలం చేసుకుంటే చెప్తా. ఆగో గిట్లా ఆగమైతారనే చెప్పొద్దనుకున్నా కానీ చెప్పక తప్పది. కానీ చెప్పేది మంచైనా చెడైనా ఒక్క తీర్లోనే తీసుకుంటామని మాట ఇయ్యుర్రి. అరే నీ ఊరి చుట్టు చల్లగుండా మేమేం అనుకోము ఏం చేసుకోము కానీ అసలు ముచ్చటేందో చెప్పరాదు అని అంటుర్రా. ముచ్చట ఇంటే ఈ పాటికే కిక్కులో ఉంటే దెబ్బకి దిగిపోతదే అన్నలు. తాగేటోళ్ళ జేబులకు తూట్లు పడవబోతుందిలా సర్కారు. అవు మళ్ళా చెప్పునే మందు రేట్లు పెంచుతుందట. మందు తయారు చేస్తానికి అడకం చేసే మాలంతా పిరమైంది, మాకు తిప్పలైతుంది, జర రేట్లు పెంచుడని కోరుతున్నాయట మందు కంపెనీలు. సర్కార్ గిట్ల ఓకే అంటే 100కి 12 రూపాయలు పెంచుడు పక్కానట. బొంబాయి తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఇప్పటికే తెలంగాణ సర్కార్ కు దరఖాస్తు పెట్టిరట కూడా. 3 ఏళ్లకో పారు పెంచుకునే ఛాన్స్ ఉంటదట. ఇప్పటికి రేట్లు పెరిగి 3 ఏళ్లు కావస్తుండటతోని జర పెంచుర్రి మాల్ తయారు చేస్తానికి తిప్పలైతుంది అంటున్నాయట లిక్కర్ తయారు చేసే కంపెనీలు. ధరలు పెంచడానికి సర్కారు కమిటీ వేసింది ఇప్పటికే. కంపెనీలు చెప్పింది విన్నాక కమిటీకి ఓకే అనిపిస్తే 2 నెలల్లో జేబులకు సిల్లులు పెట్టే కార్యం ముంగటేసుకుంటారన్నట్టే. ఇక ఉత్తమ మందు మీదనే పెంచుతారా లేదంటే బీర్ల మీద సుతా గుంచుతారా అనేది రేపు తెలుస్తుంది కానీ రేట్లు పెంచుడైతే పక్కా అనిపిస్తుందిలా. ఏడ రేట్లు పెంచినా ఎవరు ఉద్యమాలు చేస్తారో తెలియదు. మందు బాబులు అయితేనే జర నిమ్మలంగా కడతారని రేవంత్ సర్కార్ లెక్కలేస్తుందట. మందు మీద గింత ఎక్సైజ్ ట్యాక్స్ మీద గింత పెంచి మొత్తం 1000కి 200 పెంచే ఉపాయం చేస్తుర్రట. అట్లని మనోళ్ళు ఏమన్నా ఆగుతారా గాని అబ్బా రేట్లు ఈ తీర్లా పెరిగాయి కదరా అని ఇంకో 2 పెగ్గులు ఎక్కువనే గుంచుతారు పో. ఊరందరికి శకునాలు చెప్పే బల్లి కుడితిల పడి కుత్కెల దానిక మునిగిందంట. ఆగో గాట్లనే ఉంటాయి కొందరు పనిమంతుల పనులు. చెప్పేటోళ్లకు వినేటోళ్ళు లోకు అన్నట్టే ఉంటాయి ఒక పెద్ద మనిషి మాటలు. మరి గా పెద్ద మనిషి చేసిన పనులు చూస్తే ముక్కు మీద ఏలేసుకోవాల్సిందే. ఇంతకీ ఆ సారు ఎవరు, ఆయన కథ ఏంది అరుచుకుందాం పాండ్రి. నేను పైసల్ని చూసి 10 ఏళ్ళు అవుతుంది, చేతితో పట్టుకొని 25 ఏళ్ళు అవుతుంది, అసలు నా తన పైసలు ఎంతున్నాయో తెలియదని ముచ్చట చెప్తుంటాడు కదా రాంగోపాల్ వర్మ సారు. మరి అప్పుల కథ అయినా యాద పెట్టుకోవాల్సింది. పని చేపించుకొని పైసలు ఇవ్వకుండా ఎగ్గొడతాం అంటే ఇడిచిపెట్టే రోజులే నగివి. 9 ఏళ్ల సంది చాలా మందికి పైసలు ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతుండట రాంగోపాల్ వర్మ సారు. అక్కడ పైసలు ఇవ్వాలని చాన్నాళ్ళు తప్పించుకొని తిరిగిండట. గోవల పట్టుకొని నిలదీస్తే ఇగో ఇస్తా అగో ఇస్తా అన్నాడట. 6 ఏళ్ల కింద అందరికి ఒక్కపారే సెటిల్ చేస్తా అని ఉత్తరం కూడా రాసిండట. మళ్ళా హైదరాబాద్ వచ్చి ఎవరికి తెలియకుండా బుడ్డ సినిమాలు తీసిండట. ఇక ఇప్పుడు మళ్ళా బొంబాయిలో దొరికిండట. అక్కడ సినిమాలకు ఏదో సినిమా చాలు చేస్తుంటే షూటింగ్ కు కొబ్బరికాయ కొట్టినాడే అడ్డం పడ్డారట. ఇక చేసేదేం లేక పైసలన్నీ కట్టిండట పిల్లగాడు. మంచోడే ముంచటోడు కాదు అనుకున్నారు గాని సార్ వెనకపోండి ఇంత కథ ఉన్నదానుల్లా. ఇక నిధి అగర్వాల్ కథలైతే మస్తున్నాయి. సినిమా డైరెక్టర్ల కంటే ఎక్కువ చెప్తుందట పోలీసులకు. నేను అమాయకురాల్ని బుద్ధిమంతురాల్ని బెట్టింగ్ యాప్ల మీద నిషేధం ఉందని తెలియదు, నాకు గై తప్పని కూడా తెలియదు అంటుందట విచారణలా. కీపీలో కూడా బెట్టింగ్ యాప్ల కేసులు ఇరుక్కుంది కదా. అవో గమ్ముచ్చట అన్నట్టు. పైసలు వస్తున్నాయంటూ వస్తున్నాయి, సంచులు వేసుకున్నాడే కాదు యాడికెంచి వస్తున్నాయో చూసుకోవాలి కదమ్మా. గిట్లా నాకు తెలియదు గుర్తులేదు నేను మర్చిపోయినా అంటే నడుస్తుందా చెప్పు. గత్తర లేచినోడు బాయిల దుంకితే గప్చుప్గా ఉండేటోడు గుండెనక దాక్కోవాలన్నట. ఉల్లితోని దోస్తాన చేసేటోళ్ళ పరిస్థితి కూడా గట్లనే ఉంటది. కొన్ననాడు కొనాలి, లేనినాడు గమ్మునుండాలి. దాంతోని కలిసి దుంకుతామంటే గత్తర లేచినట్టే చేస్తుంది ఉల్లిగడ్డ. చూడుర్రి జనాలను ఎంత పరేషాన్ చేస్తున్నదో. ఓ దిక్కు చక్కెర రేటు పెరుగుతుంది కదా అని ఆగమైతుంటే ఆగో మళ్ళా మీదికి పోయిందిలా ఉల్లిగడ్డ రేటు. నిన్న మొన్నటి దాకా 20 రూపాయలు ఉన్నా సన్నగా ఉన్నాయి కదా, చిన్నగా ఉన్నాయి కదా, నున్నంగా లేవు కదా, పొట్ట ఎక్కువ ఉంది కదా అన్నారు జనాలు. ఇప్పుడేమో ముందే సంచులు తరుచుకొని ఇంట్లో వేసుకోవాలి అనుకుంటుర్రట. ఇంట్లో జర మంది ఎక్కువ ఉన్న వాళ్ళైతే ఈ సంచులతో ఏమైతుంది బస్త పట్టకపోతే బందోబస్తుకుంటుందని చూస్తుర్రటుల్లా. ఉల్లి రేటు సడన్ గా మీదికి పోతుంది కదా. మొన్నటిదాకా 20 రూపాయలు ఉండే, ఇప్పుడు 40 అంటుర్రు 50 అంటుర్రు. కొన్ని దిక్కులు 60 కూడా వస్తున్నది. గీ ఉల్లి రేటు రువ్వడు చూస్తుంటే రేపు 200లకు పోతుందేమో అని దడుచుకుంటుర్రట. మీరు సుతా చూసుకోర్రి. కిలో కొనే కాడి ఇంకో అర్ధ కిలో అయినా ఎక్కువ జోకి పట్టుకపోర్రి. ఏనాడు 20 అంటారో ఏనాడు 200 అంటారో చూడొచ్చినమా ఎట్లా. ఉల్లి రేటు ఉరుకుడు ఎరకనే కదా. ఉల్లి చేసిన మేలు తల్లి చేయదంటారు కానీ గది పెట్టే తిప్పలు కూడా గట్లనే ఉంటాయి. పోలీసులు ఏం చేస్తారు, లంగలు దొంగలను పట్టుకుంటారు. ఆపత్లో ఉన్నామని ఒక్క ఫోన్ కొడితే వస్తారు, ఏం ఆపత్తు వచ్చిందో అరుచుకొని అవతల మీద కేసు కడతారు. అట్లనే లీడర్లు సెలబ్రిటీలు వస్తున్నారంటే బందోబస్తు డ్యూటీలు చేస్తూ ఉంటారు. ఇక ఏడనన్నా మతలబ్ అందుతే అప్పుడప్పుడు కార్లు బండ్లు చెకింగ్ చేస్తారు. మోసుకపోకూడని ఏమన్నా మోసుకొస్తే ఎంబటే బండ్లు సీజ్ చేస్తారు, వాళ్ళ మీద కేసు గిట్లా రాస్తారు.
అంతే కదా. కానీ ఇటు చూడు రిగిల్ ఏం చేస్తుర్రో. ఒంటి మీద యూనిఫామ్ ఉంది, చేతిలో మొలు ఉందని గుద్దుతూనే ఉన్నాడు టైర్ మీద పడి. పోలీస్ కాకకి ఇంట్లో ఉన్న పంచాదులున్నాయో కీకీమనే ట్రాఫిక్ సౌండ్ కు నెత్తి ఇట్లా ఖరాబ్ అయిందో గానీ గట్టిగానే గరం అయింది యూపీలా. ఇద్దరే పోవాలి, ఇద్దరు కూడా హెల్మెట్ పెట్టుకొని పోవాలి. మీ నెత్తి మీద హెల్మెట్లన్నా లేవు, మళ్ళీ ముగ్గురు పోబడుతుంది. గీ రోడ్డు ఏమన్నా మీ అయ్యగందా అని కోపానికి వచ్చిండు. పాపం గా బండాన్ని ఎంత మొత్తుకున్నా ఏం లేదు. మోటార్ యాక్ట్ చట్టాల ప్రకారం అట్లా చేయొచ్చు గిట్లా చేయొచ్చు అని బండి మీద ఎగబడి కచ్చ తీర్చుకున్నాడు. కానీ ఈ వీడియో బయటకు వచ్చుతో పోలీసు వాళ్ళని పొట్టు తిడతారు. ఏ బెంజ్ కారులో రోల్స్ రాయిస్ లో రూల్స్ పాటించకపోతే గిట్లనే పొడిచేటంత సీన్ ఉన్నదా అని గట్టిగానే అరుచుకుర్రు. ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయాలి కానీ పోకిరీ పోలీసింగ్ చేస్తారా అని తిట్టబట్టే. ఇక పెద్ద ఆఫీసర్లు కూడా కొరకాసులతో తిరకాసులు ఎందుకులే అనుకుర్రు కావచ్చు. ఇంకా పోలీసు అన్నకు నోటీసులు ఇచ్చినామని పోస్ట్ పెట్టిర్రు. సస్పెండో గిస్పెండో చేస్తే గది వేరే తీర్లుండే. జనాన్ని జనంతా నిమ్మలం చేద్దామని నోటీసుల పోస్ట్ పెట్టిర్రు. మరి అటంగా సస్పెండ్ చేస్తారా, జనం కాక తగ్గినట్టుందిలే అని ఇడిసేస్తారా చూడాలి. ఇక కానీ గీదేందుల్లా పేదోళ్ళు ఇద్దరు ముగ్గురు పోవాలంటే కాళ్ళు కొనుక్కునే పరిస్థితి ఉన్నదా? ఆటోలను కిరాయికి తీసుకుపోయేటని పైసలుంటాయా? ఆలోచన చేయాలి కదా పోలీసు వాళ్ళైనా. 100 రూపాయలు ఫైన్ వేస్తే పోవు. మనుషులు కూడా ఆలోచన చేసి అట్లా పోడు ప్రమాదం అని మాటినాలే. పోయిన పానాలు మళ్ళీ వస్తాయా చెప్పుర్రి. ఏమున్నా తెల్లందాకా పొద్దుందాకా ఫోన్లో తలకాయ పెట్టే ఉంటాడు. ఒక్కనాడన ఒయ్యి తెచ్చి చదివిన పాపాన పోలేదు. ఏదో టిక్కు టిక్కు అనుకుంటా ఫోన్ మీద ఏలు పెట్టి రుద్దుడు. లేదంటే పని పాటలేని పోర్లను ఎంటేసుకొని ఏమో వీడియోలు తీస్తాడు. గవేమన్నా తిండి పెడతాయా? ఇంతంత చదువుకొని చిన్నదో పెద్దదో కొలువు చేసుకుంటా కదా. ఇగో ఇట్లనే అరుచుకుంటూ ఉంటారు ఇండ్లలో అమ్మలు. రీల్స్ పిచ్చిల పడి ఇంకే పని చేయరాయి మానోళ్ళేమో. ఆగో గాసొంటోళ్ళంతా కుషయ్య ముచ్చటే ఇది. రోడ్ల మీద రీల్స్ చేస్తే కేసులు కట్టి లోపడేసిన వార్తలు చానే చూసినాం కదా. ఏ సర్కార్కైనా గీసొంటి ఏతుల మరి పనులు చేస్తే నచ్చది. కానీ బీహార్ వాళ్ళు మాత్రం రారి రీల్స్ వేయరి, పైసలు సుతా మేమే ఇస్తామంటారు. అబ్బెర బిడ్డ గీ బంపర్ ఆఫర్ ఏదో మంచిగుంది అనుకుంటుర్రా? ఉత్తగానే ఇస్తలేరు. బీహార్ సర్కార్ గురించి మంచి ముచ్చట్లు చెప్పాలన్నట. అలా పథకాలు జనాలకు తీసుకుపోవాలన్నట. ఏదన్నా సరే గది సర్కార్ పని అయి ఉండాలన్నట. పొట్టు వ్యూస్ వస్తున్నాయి కానీ $1 $2 వచ్చి పాడైతున్నాయని మొత్తుకునేటోళ్లకు పండుగ. ఇక सोशल मीडिया पे श्रेणी ए के कॉलम में प्रतिस्थापन वीडियो के प्रदर्शन के 30 दिवस पूर्ण होने के बाद 1 लाख व्यूज से अतिरिक्त प्रत्येक 1 लाख व्यूज पर 10,000 रुपए की अतिरिक्त राशि देय होगी। एक वीडियो पर अधिकतम राशि 1 लाख रुपए देय होगी। इस तरह से बहुत सारा है। 1,00,000 వ్యూస్ వస్తే 10,000 ఇస్తుర్రటుల్లా. ఫస్ట్ 1,00,000 ఇట్ చేసి 2,00,000 లెక్క కడతారట. అంటే 2,00,000 వ్యూస్ వస్తే 10,000 ఇస్తారన్నట్టు. 3,00,000 వ్యూస్ వస్తే 20,000 ఇస్తారు. గట్ల 11,00,000 వస్తే ₹1,00,000 చేతిలో పెడతారు. ఇక అంతటితో బంద్ అట. ఏ వీడియో అయినా 11,00,000 వచ్చిందనుక లెక్క కట్టి ఇడిచి పెడతారు. అట్లాంటి పైసలు తీసుకొని వీడియో డిలీట్ చేస్తామంటే నడవదుల్లో. మరి ఈ ఆఫర్ బీహార్ వాళ్ళకైనా ఏ రాష్ట్ర పోలీసు చేసినా నడుస్తుందా అని కూడా క్లారిటీ ఇస్తే మంచిగుండు. అందరు దరఖాస్తు చేసుకొని దేశం మొత్తం వైరల్ చేద్దురు. జనాలంతా ఫోన్ పట్టుకొని తెల్లందాకా పొద్దుందాకా నిద్ర లేకుండా టక్క మీకు నూకుతూనే ఉంటారా. 2,00,000 వ్యూస్ 3,00,000 వ్యూస్ ఒక లెక్కనా? ఇన్ఫ్లుయెన్సర్లకు పండుగే పోర్రి. లక్షలు కమాయిస్తారు కావచ్చు. ఇక ఇవ్వులా ఇలాంటి గమ్మతి వార్తలు ఉంటా మరి అన్నట్టు సబ్స్క్రైబ్ ప్లీజ్.